నలకపడిన బాధకి కాలిలో ముళ్ళు తోడైనట్లు ఎలుకలు వరి రైతులను కుంగదీస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎలుకల ఉధృతి ఎక్కువగా ఉంది. పైరు చిరుపొట్ట దశ నుంచి ఈనిక దశలో వీటి వల్ల నష్టం అపారంగా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని అరికట్టేందుకు మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు ఎర్రతెర పద్ధతిని కనుగొన్నారు. 5 సంవత్సరాలుగా ప్రయోగాత్మకంగా చేస్తున్న ఈ పద్ధతి విజయవంతం కావడంతో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. గోదావరి జిల్లాలో సాగుతున్న వరి పంటలో ఎలుకల ఉధృతి రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పైరు పొట్టదశ నుంచి పంట చేతికొచ్చే వరకు ఎలుకల బెడద వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నీటి బెడద ఎక్కువగా ఉన్న పొలాల్లో 95% వరకు పంట నష్టపోయి రైతులు అసలు కోతలు కొయ్యకుండానే వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. వీటి నివారణకు రైతులు నారుమడి పోసిన దగ్గర నుంచి దమ్ము చేసుకునే వరకు గతంలో బుట్టలను పెట్టేవారు. ఎలుకల ఉధృతి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు పంటకాలంలో ఒక్కోసారి జింక్ ఫాస్ఫైడ్ ఎర, బొరియల్లో అల్యూమినియం ఫాస్ఫైడ్ బిళ్ళల్ని వేసి కప్పేవారు. పంట ఏ దశలోనైనా ఎలుకల కన్నాల్లో పొగను బరో ఫ్యూమిగేటర్ ద్వారా వదిలి చంపేవారు. అనేక చర్యలు చేపట్టినా వాటిని అరికట్టలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మారుటేరు వ్యవసాయ పరిశోధన స్థానంలో ఎలుకల నివారణకు ఎర్రతెర పద్ధతిని కనుగొన్నారు. గత 5 ఏళ్లుగా ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ విధానం విజయవంతం కావడంతో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు శాస్త్రవేత్తలు. మారుటేరు వరి పరిశోధన స్థానంలో మీరు కనుక చూసినట్లయితే ఇది ఎర్రతెర పద్ధతి అనేది మనము ఇప్పుడు ప్రముఖంగా ప్రాచుర్యం కల్పిస్తూ ఉన్నాం. ఈ ఎర్రతెర పద్ధతిలో ఏంటంటే ఆ పొలం చుట్టూ మనం ఒక గోడ మాదిరిగా అంటే 2.5 అడుగుల ఎత్తు ఉండే ఈ యొక్క ప్లాస్టిక్ షీట్ని తీసుకొని ఒక 6 అడుగు భూమి లోపలికి అంటే మట్టి లోపలికి ఒక 2 అడుగులు పైన ఉండేటట్టు చూసుకొని ఈ ఒక గోడ మాదిరిగా పొలం చుట్టూ అమర్చుకోవాలండి. ఎలుకకు సరైన చూపు ఉండదు కాబట్టి అవి ఏటవాలుని ఆనుకొని ప్రయాణిస్తూ ఉంటాయి. రాత్రిపూట ఎర్రతెరగా అమర్చామో దాన్ని ఆనుకొని ఎలుక అనేది ప్రయాణిస్తూ ఉంటుంది. అయితే మనం ఎలుకని మనం పట్టడానికి ఏమి చేయాలంటే లోపల వైపు మన ఈ యొక్క తెరకే ప్రతి ఒక 10 మీటర్లకి ఒక చిన్న రంధ్రాన్ని చేసుకొని ఆ రంధ్రం లోపల వైపు మనం తీగ బోన్ అనేది అమర్చుకోవాలి. అదేవిధంగా ఈ రంధ్రానికి యువతల వైపు చక్కగా ఎలుక ప్రయాణించడానికి అనుకూలంగా ఉండేటట్టు ఒక మట్టి గట్టును కూడా మనం ఏర్పరచుకోవాలి. ఏర్పరచుకున్నప్పుడు రాత్రిపూట ఎలుక సంచరించేటప్పుడు ఈ పొలం చుట్టూ నీరు ఉంటుంది కాబట్టి నీటిలో ఈదుకుంటూ కొరకడానికి ఇది లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. మనం చేసిన రంధ్రం ఉంటుంది కాబట్టి ఆ రంధ్రంలోనికి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు ఆ రంధ్రం వెనుక భాగాన్ని మనం తెలియకుండా ఈ యొక్క తీగ బోన్ను మనం అమరుస్తాం. ఆ తీగ బోన్లో ఎలుక పడిపోవడం అనేది జరుగుతుంది. ఇది ఏ విధమైన రసాయన మందులు కానీ ఏ విధమైన ఇతర పర్యావరణాన్ని హాని చేసే ఏ విధమైన విష పదార్థాలు కానీ ఇందులో మనం వాడట్లేదు. ఎలుకల్ని 100% ఖచ్చితంగా మనకి ఈ యొక్క పద్ధతి ద్వారా మనం ఎలుకల్ని నివారించవచ్చు. దీనివల్ల ఈ చుట్టుపక్కల ఉన్న పొలాల్లో కూడా ఎలుకల యొక్క సాంద్రత అనేది గణనీయంగా తగ్గిపోతుంది. కాబట్టి ఒక 15 నుంచి 20 ఎకరాలకి ఒక అరెకరా పొలంలో ఈ యొక్క ఎర్రతెర పద్ధతి మనం ఏర్పరచుకున్నట్లయితే రైతులు చక్కగా ఎలుకల్ని సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. రైతులు అందరూ కలిసి అదేవిధంగా మనకు అందుబాటులో ఉన్న వివిధ పద్ధతులన్నీ సమ్మిళితం చేసి మన ఇంటిగ్రేటెడ్ ప్రాక్టీసెస్ చేసినప్పుడే మన యొక్క ఎలుకల బెడదను అనేది మనం తగ్గించుకోవచ్చు. మొత్తం మీద వరిలో ఎలుకల నివారణకు మరో పద్ధతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. క్షేత్రస్థాయిలో ఈ పద్ధతిపై రైతులు అవగాహన పెంచుకుంటే ఎలుకలను సమర్థవంతంగా అరికట్టవచ్చు. వ్యవసాయ శాఖ ఈ విధానానికి విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది.